హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలని భగవంతుని కోరుకుంటున్నా. ఈరోజైతే మన ఛానల్లో గోరు చిక్కుడు కూర వండుతా. ఈ గోరు చిక్కుడు కూర ఎట్లా పడితే టేస్ట్ ఉంటుంది అన్నది చూద్దాం. ఇప్పుడు ఇదైతే ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసి అయితే దీన్ని ఉడకబెట్టి ఇందులో ఉన్న నీళ్ళు అయితే వంపేసిన. ఇది ఇప్పుడు అంటే ఎక్కువ పోయలే నేను నీళ్ళు, ఎందుకంటే మొత్తం దీనికే ఉడికేటట్టు చూసుకున్న. కొంచెం వెళ్తే పారబోసిన నీళ్ళు అయితే, ఎందుకంటే ఏ కూరగాయలైనా వీటి సాయారం మన ఒంటికి మంచిది కదా, ఆరోగ్యానికి. అందుకే కొంచెమే వెళ్ళేటట్టు చూసిన, కొంచెం కూడా పారబోసిన. ఇప్పుడైతే ఇందులో ఏమేమి వేసి వండితే టేస్ట్ ఉంటుంది అన్నది చూద్దాం. మరి సరిపోను పచ్చిమిర్చి, అవి 1/2 కేజీ గోరుచిక్కుడు, ఒక టమాటా వేసి వండుకుంటే చాలు. ఈ పచ్చిమిర్చి అయితే కారం పట్టుదాము, కారం పట్టి వేసి వండుకోవాలి, మంచి టేస్ట్గా ఉంటుంది. మిర్చి ఇట్లా మధ్యలకు కట్ చేసి వేసి పట్టుకుంటే తొందరగా దంగుతుంది. ఇప్పుడు ఈ మిర్చిలో కొంచెం ఉప్పు వేసుకొని కొన్ని నీళ్లు వేసుకొని పట్టుకోవాలి. కారము పచ్చిమిర్చి ఇట్లా పట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని సరిపోని నూనె పోసుకోవాలి. సరిపోద్ది. 1/2 కేజీ గోరుచిక్కుడుకాయ, ఒక టమాటో, ఒక ఉల్లిపాయ. ఈ నూనె మనం కూర వేసుకునే గంటతో ఒక గరిటెడు అయింది, కొంచెం అయితే ఎక్కువ కావచ్చు అంతే. ఎండుమిర్చి ఒక 2 వేసుకొని, మిర్చి ఇట్లా గోలినాక ఉల్లిపాయ వేసుకోవాలి. ఇది కొంచెం ఈ ఉల్లిపాయ మంచిగా గోలాలి. ఈ కూర అయితే ఇట్లా వండితేనే మంచి టేస్ట్గా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయ ఇట్లా గోలినాక ఈ టమాటో ఇందులో వేసుకోవాలి. టమాటో మెత్త పెడదాకా కూడా కలుపుకోవాలి, దగ్గరికి వచ్చేదాకా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా ఇదంతా కూడా కలుపుకోవాలి కొద్దిసేపు. ఇట్లా వండుకున్నప్పుడు టమాటా ఎక్కువ వేసుకోవద్దు, ఒకటే టమాటా వేసుకోవాలి. ఇదంతా ఇట్లా ఒకసారి కలుపుకున్నాక ఈ మనం మిర్చి పట్టుకున్నది ఉంది కదా, పచ్చికారం ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోయేదాకా కలుపుకోవాలి ఈ కారము, ఎందుకంటే కొంచెం పచ్చి వాసన ఉంటుంది పసరుగా. ఇది కొంచెం ఈ కారం అంతా కూడా మంచిగా ఫ్రై కావాలి ఈ నూనెలో. కొద్దిసేపు అయితే ఉడకాలి కారము. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం మనం పచ్చిమిర్చిలా వేసి పట్టుకున్నాం కదా, ఇంకా కొంచెం కూడా వేసుకోవాలి. ఇట్లా మనం పోసుకున్న నూనె అంతా ఇట్లా పైకి వచ్చినాక ఒకసారి కలుపుకొని ఈ కారం ఇట్లా కలుపుకొని ఉప్పు వేసుకొని కలుపుకున్నాక ఈ ఉడికించుకున్న ఈ గోరుచిక్కుడు ముక్కలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఎందుకంటే ఇవి ఉడికినాయి కదా, అందుకే టమాటోలు పచ్చిమిర్చి అయితే కారం అయితే మంచిగా నూనెలో మంచిగా ఫ్రై కావాలి, అయినప్పుడే మంచి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ముక్కలు వేసుకొని అంతా కలుపుకోవాలి కలిసేటట్టు. ఒకసారి అయితే ఇదంతా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతా కలుపుకున్నాక ఒక్క చెంచా కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇది ఎండు కొబ్బరి వేసుకొని కలుపుకోవాలి. అంతా మంచిగా ఇట్లా కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇందులో ఇంకా వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది మనం ఉడకబెట్టుకున్నాం కదా, ఈ గోరుచిక్కుడు ఉడికిచ్చింది కదా, ఇందులో కొంచెం నీరు లాగుంటుంది. ఇంక ఇది దగ్గర మంచిగా ఫ్రై అయితే సరిపోద్ది. ఇలా పల్లీలు కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలే, సింపుల్గా వండుదామని అయితే వండుతాను ఈరోజు. ఇదంతా కూడా కొద్దిసేపు కొత్తిమీర ఇదంతా కూడా కొద్దిసేపు ఉడికితే సరిపోద్ది అంతే.
టేస్ట్ అంటే టేస్ట్గా ఉంటుంది. మంచిగా మూత పెట్టుకుందాం. కూర వండడం అయితే అయిపోయిందండి. ఇట్లా వండుకుంటేనైతే చాలా టేస్ట్ ఉంటుంది. మీరైతే ఇంతవరకు వండని వాళ్ళు ఇట్లా ఒక్కసారి అయితే వండుకొని చూడండి, మీకే తెలుస్తుంది. వండుకొని తిన్నాక చూడండి. సింపుల్గా ఈ గోరుచిక్కుడు కూర అయితే ఒక్కసారి ఇట్లా కొబ్బరి పొడి వేసి వండుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మరి ఇంట్లో అందరికీ నచ్చుతుంది. మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటా. మరి నచ్చితేనైతే ఒక లైక్ చేయండి. లైక్ చేసి మన ఛానల్కి అయితే వెళ్ళి నేను ఈ కూర ఎట్లా వండినది చూడండి. చూసి మీరు కూడా వండుకోండి, చాలా టేస్ట్గానే అయితే ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకోండి. ఇంకా ఇది మేము చిన్నప్పుడు అయితే మా అమ్మ అయితే ఇట్నే వండేది, అందుకే నేను ఈరోజు ఇట్నే వండిన ఈ కూర అయితే. మీరు కూడా ఒకసారి అయితే వండుకొని చూడండి. బాయ్ అండి, ఉంటా. మరి మళ్ళీ వంటతో కలుద్దాము.